ఎట్లా చూస్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ టీచర్లపైన చేసినటువంటి వాక్యాలని మీ స్పందన ఏంటంటే? మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంతో కష్టపడి పోరాడితే గత ప్రభుత్వాన్ని గద్దె దింపిన ఘనత మా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులది. సరే మీరు తొందరపాటులో మీరు అన్నారో, అనలేదో, ఎలా అన్నారో సంబంధం లేదు. కానీ ఖచ్చితంగా అన్నారు కాబట్టి మేము సపోర్ట్‌గా ఉన్న వాళ్ళం కాబట్టి అప్పట్లో ఖచ్చితంగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకొని మీరు మాకు మళ్ళీ మేము మిస్టేక్ అయింది లేదా ఏదో ఒక విధంగా దానికి రిప్లై చేసే విధంగా చేస్తే అప్పుడు మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా గౌరవిస్తున్నారనే ఉద్దేశం మాకుంటుందని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఈనాడు కూడా అంటే దాదాపు 20 డేస్ అవుతా ఉంది ఈ వాక్యాలు చేసి. మరి ఇప్పటివరకు కూడా ఆ వాక్యాలను వెనక్కి తీసుకోలేదు, సరి చేయలేదు. ఏం చెప్తారు? సార్ అమెరికా వెళ్ళారు. మేము అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ఇక్కడ. వారికి మరి మా ఉద్యమాలు మేము చేసే చిన్న చిన్న ఉద్యమాలు వారికి అందట్లేమో ఏమో కానీ మేము అప్పుడు ఉద్యమాలు చేస్తే మాత్రం ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే మరి మా ఉద్యమాలు వారికి కంటికి కనిపించట్లేమో. ఖచ్చితంగా టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో మా సార్ చెప్పినట్టు, మురళీ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా వారు ఏది చెప్పాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళ లెవెలు లేదా వాళ్ళ స్థాయిని దిగజార్చి మేము చెప్పమంటే కనీసం పిలిచి ఆ రోజు అలా జరిగింది, ఇలా జరిగిందని మా టీచర్ సంఘం, లెక్చరర్ సంఘం ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి మాకు వివరణ ఇచ్చినా సరిపోతుందని మా లెక్చరర్ సంఘం తరఫున గుర్తు చేస్తున్నాం. కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైనా కలవడం జరిగింది అసలు? మీకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులను అయితే ఎవరిని కలవలేదు. కాకపోతే ఉద్యమాలు చేశాము, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము, అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే మన స్థాయిలో ఉన్న సీఎం గారు కాబట్టి మేము అంత తొందరలో వారిని కూడా మనం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము నెమ్మదిగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి కూడా స్పందించకపోతే ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం, మమ్మల్ని పిలిచి ఈ విధంగా జరిగిందని స్పందించమని చెప్తున్నాం తప్ప వేరే విధంగా వారిని అవమానపరచాలని మేము ఏమనట్లే. ఖచ్చితంగా స్పందించాలనే డిమాండ్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది సార్? అంటే ప్రైవేట్ టీచర్ల జీవనాధారం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వ జాబులు రాక ప్రైవేటు కాలేజీలో జాయిన్ చేస్తూ మీ జీవనం కొనసాగుతూ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది? మేము ఎండాకాలంలో కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగి తెచ్చుకుంటేనే మాకు ఉద్యోగాలు ఉంటాయి. మేము కోరుకున్నది 12 నెలల జీతం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇన్ని రోజులైనా కానీ దాని గురించి కూడా ఇంతవరకు స్పందించలే. మరి 12 నెలల జీతం ఏది? 8-9 నెలల జీతాలతోటి అట్టడుగు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు. మరి వాటిని కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా సార్ ఇదొకటి మాకు పెద్ద సమస్య కాదు ఇది అనేది. కాకపోతే ఏంటంటే మమ్మల్ని కూడా గౌరవించలేకపోతున్నారనే ఉద్దేశంతో మా ఆవేదన తప్ప మేము వారిని కాకపోతే ఇప్పుడు 12 నెలల జీతం ఇప్పించేసి మా ముఖ్యమంత్రి గారు అనిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎల్బీ స్టేడియంలో టీచర్లకి, ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు, ప్రమోషన్స్ ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రైవేట్ టీచర్ల పైన. ఏదైతే ప్రైవేట్ కాలేజీలో చెప్పేటటువంటి లెక్చరర్లు, ప్రైవేట్ టీచర్లు వీళ్ళందరూ కూడా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన అని చెప్పి కూడా వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది తప్పుపడుతూ ప్రైవేట్ టీచర్లు కూడా ఇవాళ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? మేము తెలంగాణ లెక్చరర్స్ ఫోరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు జేఏసీలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నాం. ఆ రోజు టీఎన్జిఓ, టీజీఓతో పాటుగా టీఎల్ఎఫ్ అనేది ఆ రోజు ప్రధాన భాగస్వామ్య పక్షంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడడం జరిగింది. ఆచార్య జయశంకర్ సార్ చేతుల మీదుగా పెద్దలు మురళీ మనోహర్ సార్ అధ్యక్షతన ఏర్పడేటువంటి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, ఆ రోజు ఉద్యమ సంఘంగా ఉన్నటువంటి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఈరోజు అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నటువంటి సంస్థ. మా సంఘంలో జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి అధ్యాపకులు, టీచర్స్, అదేవిధంగా ప్రొఫెషనల్ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో తను మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏంటంటే 12 ఫెయిలు, లేకపోతే 12 పాస్ అయితే డిగ్రీ ఫెయిల్ అన్నట్టుగా మాట్లాడాడు. సో మా దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే వాళ్ళకందరికీ కూడా క్వాలిఫికేషన్ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఏ ప్రైవేట్ విద్యా సంస్థలో చూసినా కనీసము ఒక బీఈడి డిగ్రీ అయితే కామన్గా ఉంటుంది. ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మా అందరికి కూడా చాలా బాధ కలిగించేటువంటి విషయం. కాబట్టి మనిషికి ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేము. మేము ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను ప్రయోజకులుగా తయారు చేసినటువంటి మేము మమ్మల్ని అవమానించే రీతి ఏదైతే ఉందో అది సమాజానికి మంచిది కాదు, ఈ వ్యవస్థ కూడా మంచిది కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం పక్షంగా మేము ఆ రోజు ఖండించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి మా మద్దతును తెలియజేయడం జరిగింది. వాళ్ళు అన్నటువంటి మాటలను ఖండిస్తూనే అవసరమైతే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం పక్షాన మా సర్టిఫికెట్లను అన్నీ కూడా ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి మా మురళీ మనోహర్ సారు
వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థలోనే చాలా 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇక్కడ నా మిత్రుడు నాగన్న వాళ్ళు సెట్ క్వాలిఫై అయ్యి డబుల్ పీజీలు ఉన్నటువంటి వాళ్ళు. సో నేను స్వయంగా మ్యాథమెటిక్స్లో నేను డాక్టరేట్ని, మేము పిహెచ్డి చదువుకున్నాం. సో పిహెచ్డి అనేది హయ్యర్ క్వాలిఫికేషన్. సో ఇట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వందల మంది విద్యార్థులు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. గత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు. కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నాసి రకం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది తక్షణం ఉపసంహరించుకుంటే ఆ ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కుటుంబ పెద్దనే మా యొక్క మంచి యోగక్షేమాలు చూడాల్సినటువంటి వ్యక్తి మమ్మల్ని అవమానించడం ఏదైతే ఉందో అది మమ్మల్ని చాలా బాధ కలిగించింది. కరోనా సమయంలో మనం చూసాం, చాలామంది టీచర్లు, అధ్యాపకులు వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించలేక ఉపాధి హామీ పథకానికి వెళ్ళడం కానీ, లేకపోతే లేబర్ పనికి వెళ్ళడం కానీ, లేకపోతే మేస్త్రి పనికి వెళ్ళడం కానీ మనందరినీ కూడా కలిచివేసేటువంటి విషయం. ముఖ్యమంత్రి కొడుకైనా, లేకపోతే ముఖ్యమంత్రి బిడ్డ అయినా, లేకపోతే రేపు పొద్దున వల్ల మన్మన్లైనా ఎక్కడ చదువుకుంటున్నారో మన అందరికీ తెలుసు. మనమేం రాజకీయ ఆరోపణ చేస్తలేం, కానీ ఒక వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులే ఆ వ్యవస్థని అవహేళన చేస్తూ అవమానించడం ఏదైతే ఉందో చాలా బాధ కలిగించేటువంటి విషయం. తక్షణం తన యొక్క వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటే తనకే గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్స్ కానీ, అధ్యాపకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి కావాల్సినటువంటి 12 నెలల వేతనం కానీ, లేకపోతే కనీస వేతనం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ కార్డ్స్ కానీ, జాబ్ సెక్యూరిటీ విషయంలో వాళ్ళకి హామీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సమాజానికి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది ఒక ఉద్యమ సంస్థ, ఒక ఉద్యమ సంఘం. కాబట్టి మా ఆత్మగౌరవం కొరకు మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం.